వాడి మల్లికార్జునకి 360 అవి ఇచ్చాము. ఆ, వీళ్ళకి కల్పన వాళ్ళకి 260. ఆ, 260. 260 250. మొన్న నిన్న 2 కొట్టావా? ఆ, 250 360. ఉమ్, అప్పుడు ఎంత? 4 6 10 ఉమ్. అంతేనా? 6 అనుకో, 6 10 ఉంది. 6 వేసుకో. నరేంద్రకు ఒక 50,000 ఇచ్చాము. 6.5. 6.5లో 40లో 6.5 పోతే 33.5 ఉండాలిగా. 33.5 మళ్ళీ నిన్న వీళ్ళు 5 కొట్టారంట. ఇక ఎవరు? ఈ రెండో వాళ్ళు ఆ, 37.5 ఉండాలిగా. పని చేయొచ్చులే మనం ఇప్పుడు ఇంకా. ఎంత పని చేసాం? ఇంకెంత ఉందండి? ఆ? ఎంత పని ఉందండి ఇంకా? అదే వాళ్ళు అయిపోయింది, అయిపోవచ్చింది ఇంకొద్దిగా పని అదే మొత్తం. మనం అన్ని డబ్బులు పెట్టి చేయలేదుగా. అదే నేను అడుగుతుంది. ఎంత డబ్బులు పెట్టావు? ఇంకెంత ఉంది ఏందని అడుగు. ఇప్పుడు దాని వాటికి వైనం అయింది కదా. అదే ఆ పని అయిపోయింది అంటున్నావు కదా. ఆ, దాని వాటికి ఎంత దాని అయింది బట్టి ఏందో? పోయిన లెక్క చెప్పమంటావా? ఆహాహా. నిన్న లెక్క నిన్న చెప్తావు. నిన్న ఆగిన కాడ నుంచి ఇప్పటికి ఎంత ఖర్చు పెట్టావు దాని వాటికి? దీనికి ఏం పెట్టలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదుగా. దేనికి కూడా స్టార్ట్ చేశాను లేదా? ఏం చేసావు? దేనికి కూడా డోర్లు ఆర్డర్ పెట్టుకుని అబ్బాయి పెయింట్ స్టార్ట్ చేస్తే. కాదులే, నేను అనేది ఇప్పుడు 37.5 దాకా ఉండే కదా. ఆ, వాటిలో పని మందం ఉంచుకొని మిగతా 20 25 ఈ కల్పన వాళ్ళకో నరేంద్ర వాళ్ళకో లీవ్ 37.5 ఏం లేవు. ఎందుకంటే 37.5 ఎందుకుంటాయి అంటున్నా. ఇప్పుడు లెక్క వేసాం కదరా. ఏం లెక్క వేసిందా? నువ్వు బిజీగా ఉండవు, ఖాళీగా ఉంటే పెన్ను తీసుకో రాయి. దానికి 42 ఖర్చు అయింది అనుకో పనికి. 42 అంది. ఒక బిల్డింగ్కి. అట్ట కాదు నేను అనేది. ఆ, ఇప్పుడు నిన్న ఆగిన కాడ నుంచి స్టార్ట్ చేసిన కాడికి ఎంత అయింది? నిన్న ఆగిన కాడ నుంచి ఆగిన కాడ నుంచి వదిలేసేయి అటుది. ఆ, వీళ్ళు డబ్బులు ఇచ్చిన కాడ నుంచి మనం ఎంత ఖర్చు పెట్టాం ఆ బిల్డింగ్కి? ఆగిన కాడ నుంచి ఆ, 6 లక్షలు ఖర్చు పెట్టాం. 6 లక్షలే కదా. ఉమ్. మరి ఇప్పుడు 37.5 ఉండాలి కదా. పై 37.5 ఉండాలి కదరా డబ్బులు మన కాడ. నేను చదువుతలేదు నీకు లెక్కన మొత్తం రాసేది. కాదులే, డబ్బులేమన్నా మిగిలితే ఇప్పుడే కట్టేసాం అనుకో, వడ్డీ ఆగుద్దని, అంత మించి ఏం లేదు. ఏం మిగలదు. ఎందుకంటే నేను తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఇచ్చారు వాటిల్లో. నువ్వెప్పుడు తెచ్చా? పని చేసేటప్పుడు తేలేదంటారు. నేను ఎంత తెచ్చావు? 12 లక్షల దాకా తెచ్చా. ఎవరి కాడా? వరుణ్ సురేష్ వాళ్ళ కాడే 5 లక్షలు తీసి 4 లక్షలు తెచ్చా వాళ్ళ కాడ. వాళ్ళకి అయ్యిలే అట్లను. ఎప్పుడు? మొన్ననే ఇచ్చా, డబ్బులు వచ్చినప్పుడే ఇచ్చాను వాళ్ళకి కూడా. ఎప్పుడు తెచ్చావు అంటున్నా? అప్పుడే తెచ్చా, పని చేసేటప్పుడు మధ్యలోనే తెచ్చా వాళ్ళకి. మరి నా మాట కూడా చెప్పలేదు. ఇంకా మరి నిన్న అడగల, డబ్బులు ఇబ్బంది పడుతున్నా అని చెప్పి తీసుకున్నా. నేను అడిగాను, ఇచ్చాడు. కరెక్ట్గా ఇచ్చాడు, తీసుకున్నావు. నాకు మాట కూడా చెప్పలేదు. ఏంది మరి ఇట్లా తెస్తున్నానని. ఎందుకులే, ఏదైతే నేను పని అవ్వాలి అని చెప్పి చేసుకొచ్చి మరి మధ్యలో పనులన్నీ అప్పుడు ఎట్లా చేసినాను. వాళ్ళ కాడ తీసుకున్నాను, ఒక వేరే కాడ తీసుకున్నాను. అన్ని రాసి ఉంచాలి, అవన్నీ నోట్లు ఉండేవి. ఎంత తెచ్చా? 12. మా కాడ ఏడుంది అన్ని డబ్బులు ఇప్పుడు. వాటిలో ఇంకా నేను ఇంకా 2.5 ఇవ్వలేదు. ఇంకా అట్నే వదిలేసాడు. ఈ మొత్తం ఇచ్చేసి పైన అంటే 10 ఇచ్చావా? వాళ్ళకే ఇచ్చా. అమ్మని అప్పుడే కొట్టేసే వాళ్ళిద్దరికి వాటిల్లోని. జనార్దన్ ఆయనకి ఇద్దరికి. జనార్దన్ కాడ కూడా తెచ్చావా? వాళ్ళిద్దరి కాడ తీసుకున్నారు. అట్ట వేసుకున్నా ఇంకా 20 చిల్లర ఉంటాయి కదా. ఏం లేవు, పనికి వాడికి మళ్ళీ అవతల దానికి వాడుతున్నాడు. ఇప్పుడు పనికి వాడినా 6 వాడేని అంటున్నావు కదా. మరి ఇంకా 6, 7 దాకా వాడికి పనికి. సరే 6, 7, 8 లేకపోతే 9 వేసుకో, లేకపోతే 10 వేసుకో. అట్టయినా 37లో ఇప్పుడు 12 పోయినా ఇంకా 25 పనికి ఒక 7, 8 వాడినా కానీ 18, 17 దాకా ఉంటాయి కదా. ఎవరి వాళ్ళకి అన్నా తీస్తే వడ్డీ ఆగుద్దని 7 నుంచి
లెక్క వేసుకోవటం బాగుంటుంది దానిలో. నా కాడ అన్ని లేవు, నా కాడ చూసుకో ఒకసారి మొత్తం లెక్క వేసుకొని చూడు నువ్వు కూడా. ఉం. సరే మరి అయితే.